అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా? అనుదినము దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకే దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యలు మనల్ని భయపెడుతూ ఉంటాయి, మన బలహీనతలు మనల్ని భయపెడుతూ ఉంటాయి, మన అప్పులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడుతూనే ఉంటాం. అయితే ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. ఉదయకాల సమయంలో దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అంటాడు కీర్తనకారుడు 3వ అధ్యాయంలో, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటే దేవుడు మనకి తోడుకున్నప్పుడు ఏ పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినా దానిని చూసి భయపడక్కర్లే. దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి తీసుకువెళ్ళు అని చెప్పారు. ఆ మాట వినినటువంటి మోషే వీళ్ళందరిని నడిపించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు. ఓ ప్రక్కన అరణ్యాలు, ఓ ప్రక్కన ఎడారులు, వెనకాల మళ్ళా ఫరో తమురుకుంటూ వస్తూ ఉన్నాడు. వెటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, 4 దారులు మూసుకుపోయినాయి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మోషే, ప్రభువా సహాయం చేయండి, మాకు తోడై ఉండండి ప్రభువా అడుగుతూ ఉన్నాడు. నీ చేతిలో ఉన్నదేంటి ప్రభువా? కర్ర. ఈ కర్రను చూపించు. ఆ రాత్రికాల సమయంలో ఎర్ర సముద్రంలో ఒక క్రొత్త మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దారులన్నీ మూసుకుపోయాయి అనుకుంటున్నావేమో. దేవుడు అవసరమైతే నీకు ఒక క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన దేవుడు అయినా కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ప్రభు నాకు సహాయం చేయగలరని చెప్పు అంటున్నాడు. మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఎలా చెప్పాలంటే, నా ప్రభు నాకు సహాయం చేస్తారని. ఆ 4 దారులు మూసుకుపోయినప్పుడు క్రొత్త మార్గం ఏర్పాటు చేయబడినట్టుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేనికి భయపడుతున్నావో ఆ భయాన్ని తీసేసుకుని ప్రభు నాకు తోడై ఉన్నారు, నాకు సహాయం చేస్తారని విశ్వసించు. నీ బ్రతుకులో దేవుడు క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ శనివారం ఉదయం ఇటు రీతిగా ప్రార్థన చేసుకోవడానికి విరిచిన అవకాశం కొరకే వందనాలు తెలియపరుస్తూ, ఈ ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని, ఎవరు హృదయంలో ఏ భయం ఉందో ఆ భయాన్ని తీసివేసి వారిని ధైర్యంతో నింపి ప్రభు నాకు సహాయం చేస్తారన్నటువంటి విశ్వాసంతో వారిని నింపండి. వారి జీవితాల్లో ఒక క్రొత్త మార్గాన్ని మీరు ఏర్పాటు చేయమని, ఈరోజు నిబిడలు చేస్తున్నటువంటి పనులకు తోడుగా ఉండి ఈ రోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగా మీ సన్నిధి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.